ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏమీ లేదనమాట. ఒక చిన్న డిఐవై లాగా చేద్దాము అనుకుంటున్నా. ఒక టీషర్ట్ పైన పెయింటింగ్ అనమాట. ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ లోపు మీకే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ థంబ్నెయిల్లో అర్థమై ఉండాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్గా నాకు ఒక చిన్న డౌట్. మన థంబ్నెయిల్స్ ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. అయితే ఈ వీడియో వచ్చేసి మిన్ను బేటాకి అక్షరాభ్యాసం అయితే చేపిద్దాం అనుకుంటున్నాం. అయితే నేను ఏమనుకున్నా అంటే ఏదైనా సరే మిన్ను బేటాకి సంబంధించిందైనా మా హస్బెండ్కి సంబంధించిందైనా కొంచెం స్పెషల్గా చేయడం నాకు అలవాటు అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇలా అక్షరాభ్యాసంకి కుర్తీస్ పైన ఇలా ప్రింట్ అయితే చేపిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ వేరే వాళ్ళు చేసిస్తారు ఆర్డర్ ఇస్తే. నేను ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. అయితే నేను కుర్తీ వెతికిన ప్రతి షాప్కి వెళ్ళి కుర్తీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. 500 లేదా 400 ఈ విధంగా అయితే చెప్తున్నారు. నాకేంటి అంటే వన్స్ ఇప్పుడు మనం దీని మీద ప్రింట్ అంటే తర్వాతకి ఇది మనకి ఎక్కువగా యూజ్ అవ్వదు. ఇన్ కేస్ యూజ్ అయినా కూడా లెటర్స్ అవి ఉంటాయి కాబట్టి వెయ్యము మనం కూడా. ఇక అంత రేట్ పెట్టి కొన్నాక వేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి తక్కువ కాస్ట్లో వెతుకుదాం 200-300లో అని చెప్పి 200 నేను అనుకున్నది, 250 లాస్ట్ వెతుకుదామని తిరిగిన. బట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ అండ్ ఫైనల్ 300కి అని చెప్తున్నారు. ఒక షాప్లో సరే 300 అయినా ఓకే అని చెప్పి నించున్నాం. వాళ్ళు తీసుకొచ్చిర్రు, చూపించిర్రు. సైజ్ చూసిన తర్వాతకి వస్తుందా రాదా అని డౌట్ వచ్చింది. తనేమో మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదు అని చెప్పారనమాట. ఇక తీసుకున్నాక రాకపోతే ఎట్లా, వాడిని తీసుకొని వస్తా అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో అడిగితే టీషర్ట్స్ ఉన్నాయి, కుర్తీస్ అయితే లేవు అన్నారు. సరే కొత్తగా టీషర్ట్ పైన వేసినా బాగానే ఉంటుంది, కింద బ్లూ జీన్స్ వేసామనుకోండి సెట్ అయిపోతుంది కదా అని చెప్పి టీషర్ట్ అయితే తీసుకున్నా 200 రూపీస్కి. ఇంకా తీసుకురావడమే స్టార్ట్ చేసేసిన అనమాట. మళ్ళీ నాకు ఎక్కువగా టైం కూడా లేదు. ఇది నేను మండేనో ట్యూస్డేనో తీసుకొచ్చిన అనుకుంటా. మండే రోజు తీసుకొచ్చిన టీషర్ట్ నైట్. మండే కొంచెం వేసిన, ఇంకా ట్యూస్డే రోజు అట్లా ఇట్లా కూర్చొని కంప్లీట్ చేసేసిన అనమాట. యాక్చువల్గా ముందే అనుకుని ఉంటే బాగుండేది. ఈ సరస్వతి దేవి పిక్చర్ కూడా ట్రై చేద్దాం పింట్రెస్ట్లో చూసి అనుకున్నాం. కాకపోతే సడన్గా అయిపోయింది. వెళ్తామో లేదో అనుకొని సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఇంక ఇది నైట్ అనమాట. పడుకోవడానికి అన్నీ వేసేసిన. ఇంకా మా హస్బెండ్ రాలేడు. సరే ఎలాగో మనకు టైం తర్వాత ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసిన. అవి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియో సాటర్డే రోజు అయితే వస్తుంది. సాటర్డే రోజు కల్లా మ్యాక్సిమం మేము వెళ్ళేసి అక్షరాభ్యాసం చేయించేసుకొని వచ్చేస్తాము. ఆ వీడియో నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాతకైతే పోస్ట్ చేస్తా ఎడిట్ చేసి. ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసుకుంటా. బికాజ్ అవన్నీ మెమొరీస్ మా మిన్ను బేట పెద్ద అయిన తర్వాతకి వాడికి చూసుకోవడానికి ఎప్పటికలా ఉండిపోతాయి కదా ఛానల్లో. సో ఖచ్చితంగా వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఎంత తక్కువ లెంత్ వచ్చినా పర్వాలేదు కానీ వీడియో మాత్రం స్కిప్ చేయను. ఇంకా నాకు అసలు అర్థం కాలేదు స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ లెటర్స్ ఎక్కడ వేయాలి అని చెప్పి. ఇంకా మొత్తం ఏదైతే అది అయ్యింది అక్కడక్కడ అని రాసేసుకుంటూ వచ్చాను. నేను మర్చిపోయినా ఈ 2 టైమ్స్ రాసేసిన. కానీ పర్వాలేదు, లెటర్స్ ఉండాలి ఇక్కడ తిరిగి మనకి డ్రెస్ పైన. సో ఇక అట్లా అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అయితే చేసిన అనమాట. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథ్స్ ఇట్లా 4 లాంగ్వేజెస్ వచ్చేటట్టు ABCDలు, తెలుగు ఆలు, హిందీ ఆలు 1 2 3లు ఈ విధంగా అయితే సెట్ చేసిన అనమాట. అయితే యాక్చువల్గా బ్యాగ్ కూడా ఇదే ఇద్దాం అనుకున్న. తర్వాత ఎందుకో మొత్తం వేసినా బాగుండదు అని అనిపించింది. అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మట్టుకే నేనైతే ఈ విధంగా లెటర్స్ అయితే వేసుకుంటున్నా. బ్యాగ్ కొంచెం వేరేది అనుకుంటున్నా, అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. అసలు బడ్జెట్లో అయిపోయింది. నాకైతే ఓన్లీ 200 నేను దీనికి ఖర్చు పెట్టింది. బికాజ్ నా దగ్గర ఈ పెయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ లేని వాళ్ళు అనుకోండి 20 రూపీస్ ఒక పెయింట్ బాటిల్ వస్తుంది. 2 కలర్స్ తీసుకొని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది తెలుసా. నాకే అనిపించింది నేనేనా ఇది చేసింది అని చెప్పి. అసలు స్టార్ట్ చేసే ముందు ఎలాంటి వీడియోస్ చూడలేదు. జస్ట్ ఒక థాట్ ఉండే టీషర్ట్ పైన లెటర్స్ డ్రా చేయాలి అక్షరాభ్యాసంకి అని చెప్పేసి స్టార్ట్ చేసిన అంతే. బట్ ఆటోమేటిక్గా మొత్తం అనుకొని అవుట్పుట్ అయితే వచ్చేసింది. అన్నీ సెకండ్ బేబీకి చేస్తారా అంటే
ఏమో చెప్పలేము, మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తా. ఇంకా మన ఓపిక కదా. కాకపోతే ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఫస్ట్ బేబీకి ఉన్నంత ఇంపార్టెన్స్ సెకండ్ బేబీకి ఉండదేమో అనిపిస్తుంది చూసినంత వరకు. నేను ఫేస్ చేయలేదు కదా, చేస్తే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో చేయాలి అని అనుకుంటున్నా, చూద్దాం ఇంకా అయినప్పటికీ. ఇంకా మిన్ను బేటకైతే ప్రతిదీ మేము కొంచెం స్పెషల్గానే చేసినాము. వాడి ఫస్ట్ బర్త్డేనే కానివ్వండి, సెకండ్ బర్త్డేనే కానివ్వండి, ఏదైనా ఇది అన్నప్రాసన కానివ్వండి, ఇట్లా అన్నీ కొంచెం స్పెషల్గానే చేస్తాము. సో అదేవిధంగా అక్షరాభ్యాసం కూడా గుర్తుండిపోవాలి. ఈ టీషర్ట్ నేను మళ్ళీ వాడికి వెయ్యకపోయినా నాకు అలా గుర్తుండిపోవాలని చెప్పి పేరు అండ్ డేట్తో సహా నేనైతే చేసుకుంటున్నాను అనమాట. నేను ఇవన్నీ చేయడానికి ఒప్పుకునే వాళ్ళు మా హస్బెండ్. మెయిన్గా తన సపోర్ట్ లేనిదే నేను ఏది చేయలేను అసలు. ఎవరు చెప్పండి, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను చేస్తా అని చేస్తా అనగానే అయిపోదు కదా, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఉండాలి, టీషర్ట్కి డబ్బులు ఉండాలి. నేనా ఇంట్లోనే ఉంటున్నా, నా దగ్గర అయితే మనీ ఉండవు. సో తనని అడగాలి. తను నేను ఏది చేస్తా అన్నా నో అయితే చెప్పరు. నీ ఓపిక నీ ఇష్టం అంటారనమాట. కానీ బడ్జెట్లోనే చేస్తా, నేను కూడా ఎక్కువ కాస్ట్ పెట్టాలి అనుకోని ఇట్లాంటి వాటికి. బికాజ్ ఇవన్నీ వన్ టైం యూజ్ అనమాట, తర్వాత వేయాలి అనుకున్నా వేయలేము. సో అలాంటప్పుడు తక్కువ కాస్ట్లో కొనుక్కొని అప్పటికి యూస్ చేసుకుంటే సరిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇట్లాంటివి ఏవైనా రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బడ్జెట్లో చూస్తా, మీషోలో చూస్తా. యాక్చువల్గా మీషోలో నేను కుర్తీ ఆర్డర్ పెట్టుంటే నాకు రీజనబుల్ ప్రైస్కే వచ్చేది. కాకపోతే ఎందుకో నాకు మీషోలో క్లాత్లు ఆర్డర్ పెట్టాలంటే అస్సలు నచ్చదు, భయం వేస్తుంది. అట్లా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టలేదు. అని చెప్తున్నా కదా, సడన్ ప్లానింగ్ అనమాట. వెళ్ళాలి అనుకుంటున్నాం, బట్ ఇంత సడన్గా వెళ్తాము అని అనుకోలేదు. ఇంకా వెళ్ళే వరకు కూడా నమ్మకం లేదు. ఒక చిన్న హోప్ ఏంటంటే టీషర్ట్ పైన ఆల్రెడీ నేను ప్రింట్ చేసేసిన డేట్ కాబట్టి వెళ్తే వెళ్ళొచ్చు, చెప్పలేము. హైదరాబాద్ నుంచి అయితే కొంచెం లాంగ్గా ఉంది. సో ఊరు వెళ్ళాలి అనుకున్నాం కదా, సరే ఊరు నుంచే ప్లాన్ చేసుకుందామని ఊరు నుంచి ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎవరెవరు అన్నది ఏమీ థాట్స్ లేవు. ఇంకా అత్తమ్మని అయితే అడిగాము, బట్ అత్తమ్మ కాలు నొప్పులు ఉన్నాయి, మీరు వెళ్ళి రండి అని అయితే ఒక మాట అన్నారు. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఏమవుతుందో తెలీదు. బట్ ఎవరితో వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా ఖచ్చితంగా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటా నా వరకు నేను. ఇంక ఇక్కడైతే మనం ఫస్ట్ పెన్తో అయితే వేసేసుకున్నా. అసలు ఇదే మెయిన్ టాస్క్ నాకు. వైట్ కలర్ దేంతో వేయాలో అర్థం కావట్లేదు. చాక్ పీస్లు, బల్పాలు వీటితో వేస్తే నాకు కనిపించట్లేదు. పెన్సిల్స్ వాడితే ఇన్కేస్ మిస్టేక్ అయితే ఏమవుతుంది అనిపించింది. కాకపోతే నిజంగా ఎక్కడ మిస్టేక్ అనేదే జరగలేదు. చాలా భయం వేసిండే, ఎందుకంటే ఇన్కేస్ ఎక్కడైనా మిస్టేక్ పోయింది అనుకోండి, అది పెన్, వైట్ టీషర్ట్ ఏమీ చేయడానికి రాదు. కాకపోతే ఎందుకో నాకు అస్సలు మిస్టేకే అవ్వలేదు. అండ్ నేను ఒక సాహసం కూడా చేసిన, వెనకాల టీషర్ట్ వెనకాల, అది కూడా మీకు చూపిస్తా. అయితే నేను ఇది కంప్లీట్ చేసేలోపు టైం 11:30 అయిపోయింది. నేను 10:30కో 10:40కో స్టార్ట్ చేసిన అనుకుంటా. ఇంకా అప్పటిలోపు మా హస్బెండ్ కాల్ చేసి నేను ఈరోజు లేట్ వస్తా అని చెప్పారు. ఇంకా ఉందాంరా మిన్ను, ఈ టీషర్ట్ పని అయిపోతుంది అంటే, వీడేమో నాకు భయం అవుతుంది, అమ్మ దగ్గర ఉందాం, అదే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాం డాడీ వచ్చే వరకు అన్నాడు. ఇంకా చేసేదేం లేక ఇది ఇక్కడితో ఆపేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా అనమాట. సో అందుకని ఈ రోజుకి ఇంతే జరిగింది. అయితే మళ్ళీ నెక్స్ట్ డే పని అంతా తొందరగా కంప్లీట్ చేసుకొని ఎడిట్ చేయాల్సిన 2 వీడియోస్ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేసుకొని ఇంకా తర్వాతకైతే మళ్ళీ టీషర్ట్ పని అయితే మొదలుపెట్టిన. ఇంక ఇక్కడంతా నేను ట్రైపాడ్ పెట్టుకొని తీసినా కానీ ఇంకా నెక్స్ట్ డే షూట్ చేసిందంతా ర్యాండమ్గా రికార్డ్ చేసేసిన అనమాట. ఎందుకంటే బుడ్డోడు మెలుకున్నప్పుడు నేను చేయలేని ఈ పనులన్నీ ఒక్కరోజు చేసే చూసుకున్నా. మొత్తం ఎక్కడ ఎంత టెన్షన్ అంటే ఎక్కడ వాడు కలర్ అంటిస్తాడో అని చెప్పి ఇంకా వాడిని బెదిరిస్తూ తిడుతూ వాడికో పేపర్ ఇచ్చి పెన్సిల్స్ ఇచ్చి అట్లా మేనేజ్ చేస్తూ చేసిన. ఇంక ఇదంతా పెద్ద టాస్క్. వాడు పడుకున్నప్పుడే మ్యాక్సిమం కంప్లీట్ చేసేయాలని చెప్పి మధ్యాహ్నం వాడు పడుకున్నప్పుడు ర్యాండమ్గా వీడియో క్లిప్స్ తీస్తూ చేసేసిన. అయితే మనకి ఈ పెయింట్స్ వాడడం వల్ల ఏంటి అంటే, ఒక సైడ్ వేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయితేనే దాని కింద ఉన్నది అట్ట కానీ, నేను స్లేట్ పెట్టుకున్న అట్ట కానీ ప్యాడ్ కానీ రిమూవ్ చేయాలి. లేదు అనుకోండి మనకు ఆ ప్రింట్ మొత్తం కింద పడిపోతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ మనకి ఇంకో ప్రింట్ వేసుకోవడానికి రాకుండా మెస్సీగా ఉంటుంది. సో ఇది డ్రై అయినాకనే మనం అది రిమూవ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క పెయింట్ వేసినాక 10 to 15 minutes గ్యాప్ ఇస్తేనే బెటర్. అలా గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో నా పనులు చేసుకుంటూ పూర్తి చేసే వరకు నాకు 1.5 day పట్టింది. అంటే కంటిన్యూగా చేయలేదు.
కంటిన్యూ చేస్తే ఒక 3 అవర్స్ పని అంతే, ఆగుతూ చేయాలి డ్రై అయిన తర్వాత. కాబట్టి ఎలాగో క్లాత్ పైన పెయింటింగ్ వేయడం నాకు కొంచెం ఈజీ అనిపించింది కాబట్టి చూద్దాం. ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా, హస్బెండ్స్ షర్ట్ పైన ప్రింట్ వేస్తున్నారు బ్లాక్ కలర్ పెయింట్ తోటి. చూద్దాం, అది ట్రై చేద్దాం. మెల్లగా మా ఆయన దగ్గర ఒక వైట్ షర్ట్ దొబ్బేసి ఇంకా ప్లాన్ అయితే చేయాలి. 2 ఉన్నాయిలేండి, పోతే కూడా ఏమన్నాడు. ఇంకా ట్రై చేస్తా ఖచ్చితంగా. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ క్లాత్ పైన పెయింటింగ్ వేయడం. కాకపోతే నేను ఎప్పుడూ ట్రై చేయలే, ఇదే ఫస్ట్ టైం. బట్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేయగలిగిన అనమాట. నాది నేను చెప్పుకుంటే ఏం బాగుంటుందిలేండి, వీడియో ఎండింగ్లో టోటల్ టీషర్ట్ చూపిస్తాం. సో ఎలా ఉంది అనేది అక్కడ చూసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే కొన్ని లెటర్స్ వేసిన తర్వాతకి ఆ రోజు నైట్కి అయితే ఆపేసిన అని చెప్పిన కదా. మినుబేట గారు చూడండి ఎట్లా సతాయిస్తుండంటే, వాడితో అరుస్తూ వేయాలంటే అమ్మో టాస్క్ అయిపోయింది. కొంతమంది డిఐవైస్ చాలా బాగా చేస్తారు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ. నాకైతే అస్సలు అట్లా అవ్వదు. నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టే చేస్తాం. ఇట్లా బుడ్డోళ్ళు ఉన్నప్పుడు అట్లా పెట్టి చేయడం కష్టం. ఇంకా అట్లా ఇట్లా కింద మీద పడి సగం అయితే ఈరోజు పూర్తి చేసిన. ఇక నైట్ అయితే ఇక్కడికి ఆపేసి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కొన్ని లెటర్స్ కూడా వేయలేదు. సరస్వతీదేవికి అవుట్లైన్ ఇద్దామనుకున్నా, అది కూడా ఇవ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసిన. ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇలా అవుట్లైన్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం అది పిక్చర్ ప్రింట్ తీసినట్టు ఉంటుంది, అతికిచ్చినట్టు కాకుండా. అండ్ లెటర్స్ కూడా మొత్తం కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ గ్యాప్లో నేను ఇంకొన్ని లెటర్స్ ఫిల్ చేద్దాం అనుకున్నట్టుగానే ఇంకా అక్కడ కూడా లెటర్స్ అయితే ఫిల్ చేసేసిన అనమాట. ఫుల్గా కవర్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ అక్కడ గ్యాప్ ఎందుకో అనిపించింది. అట్లా అని చెప్పి ఇంకో 4 లెటర్స్ అయితే యాడ్ చేసిన. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. యాక్చువల్గా ఈ అక్షరాభ్యాసం అనేది మిడిల్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. నేను సరిపోదేమో అని కార్నర్ నుంచి స్టార్ట్ చేసిన. మనం వేసేది పెన్తో కాబట్టి మనం మళ్ళీ దాన్ని అటు ఇటుగా చేయలేము. సో అందుకని చెప్పేసి ఇంకా పక్కన ఒక పిక్చర్ అయితే యాడ్ చేసిన. అదే నేను చేసిన సాహసము. కాకపోతే ఎక్కడ టీషర్ట్ అయితే పాడుగాలేదు, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా మా మిన్నుబేటగాడికి అయితే ఫుల్గా నచ్చేసింది. దాన్ని చూసి ఎక్సైట్ అయిపోతుండు, మమ్మీ వెయ్యు అని చెప్పేసి. ఇప్పుడు కాదు, గుడికి వెళ్ళినప్పుడు వేస్తా అని చెప్పిన. ఇలా డేట్తో సహా వాడి పేరు కింద చిన్నగా కొటేషన్ కూడా వేసిన అనమాట. సో ఇది పిక్చరే కొంచెం అటు ఇటు అయిపోయింది, కానీ పర్వాలేదులేండి, మరీ అంత గలీజ్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది అనిపించింది. సో ఈ విధంగా అయితే టీషర్ట్ని అయితే మార్చేసిన. ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫైనల్గా మిన్నుబేటకి చూపించి వాడి ఎక్స్ప్రెషన్స్ కూడా చూసేయండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో అసలు. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.